హలో గాయ్స్, ఎప్పటిలాగే వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చా. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అప్డేట్స్ చెప్పే ముందు మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అప్పుడే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా అప్డేట్స్ చెప్పేసుకుందాం. ఫస్ట్ వన్, లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ గారి కాంబోలో వస్తున్న మూవీ కూలీ. ఈ మూవీ షూటింగ్ రీసెంట్గానే బిగిన్ అయింది అండ్ కొన్ని లుక్స్ కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 35 ఇది చిన్న కథ కాదు టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అంటే చాలా బాగుంది. అండ్ మూవీలో నివేదా థామస్ గారు ఆ వైఫ్ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ఈ మూవీని August 15th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన వరుణ్ ధావన్ గారి బేబీ జాన్ మూవీ. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ గారిని క్యామియో కింద అయితే తీసుకుంటున్నారు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇది రీమేక్ ఫిల్మే కదా, దీంట్లో క్యామియోకి యాడ్ స్కోప్ ఉంది. మనం ఆల్రెడీ థియరీ మూవీ చూసేసాం. హెవీగా చేంజెస్ చేసినట్టున్నారు మూవీలో. నెక్స్ట్ వన్, రానా నాయుడు సీజన్ 2. మనకి ప్రస్తుతం షూటింగ్ అనేది ముంబైలో అయితే జరుగుతూ ఉంది. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, రీసెంట్గా రిలీజ్ అయిన మిర్జాపూర్ సీజన్ 3 చూశాను. అసలు నాకు నచ్చలేదు అండ్ రివ్యూ కూడా పెట్టలేదు నేను యూట్యూబ్లో. మనకి సీజన్ 1 సీజన్ 2 ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలుసు. అని సీజన్ 3లో వచ్చే లోపల ఆ రేంజ్ అనేది మిస్ అయిపోయింది. మన సీజన్ 1 సీజన్ 2లో బాగా ఎంజాయ్ చేసిందంటే ఆ బూతులు కానీ కొన్ని సీన్స్ కానీ మనం బాగా ఎంజాయ్ చేసాం. కానీ సీజన్ 3లోకి వచ్చే లోపల అసలు అదేం లేదు. మనకి బూతులు అంత హెవీగా లేవు, కనీసం బిట్లు కూడా లేవు. కనీసం సీజన్ 3లో స్టోరీ పరంగా కూడా ఏమీ లేదు. మనకి పర్ఫెక్ట్ ఎండింగ్ సీజన్ 2లో చూపించేశారు. మొన్న అబ్బాయిని చంపేయటం అవన్నీ అయిపోయింది. ఇది ఎలా ఉందంటే పోక్రీ మూవీలాగా ఫస్ట్ అంతా చెడ్డగా చూపించి లాస్ట్ క్లైమాక్స్లో మంచిగా చూపించి అలా ఉంది ఇది. మనకి రానా నాయుడు సీజన్ 2 కూడా ఈ లెవెల్లో కంప్రెస్ చేయబోతున్నారు. మనకి వెంకటేష్ గారు రీసెంట్ మీడియాలో అయితే చెప్పారు, మనకి సీజన్ 1 అంత ఉండకుండా సీజన్ 2లో బాగా అంత హెవీగా ఏమి ఉండవని చెప్పేశారు. నెక్స్ట్ వన్, బింబిసారా పార్ట్ 2. ఈ మూవీ మనకి కంటిన్యూషన్ అయితే ఉండదు, ప్రీక్వెల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బింబిసారా మూవీని డైరెక్ట్ చేసిన వశిష్ఠ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేయట్లేదు. వశిష్ఠ గారు క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ మూవీని అయితే డైరెక్ట్ చేయట్లేదు. రొమాంటిక్ మూవీ డైరెక్ట్ చేసిన అనిల్ గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. నాకైతే ఈ మూవీ మీద ఎలాంటి హోప్స్ అయితే లేవు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారి లుక్లో కానీ అండ్ బాడీ వేరియేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ బింబిసారా మూవీ నుంచి ఎలాంటి చేంజ్ అనేది కనిపించట్లేదు, ఒకే ఫార్మాట్లో అయితే ఉంది. నెక్స్ట్ వన్, మన అయ్యగారి ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్. ఈ మూవీని మీరు ఇంక మర్చిపోండి. ఈ మూవీ అయితే ఓటీటీలోకి రావడం కష్టమే. ఆ ప్రొడ్యూసర్ ఇష్యూ సాల్వ్ అయ్యేదాకా ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రాదు. ఇన్ కేస్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే మనకి హిందీ వర్షన్ అనేది తొందరలోనే రాబోతుంది. గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానల్ వారు కమింగ్ సూన్ అని చెప్పి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. నేను వచ్చిన వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. దానికి మీరు చేయాల్సిన ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తావరా అంటారేమో, సరేలే. కానీ నెక్స్ట్ వన్, వార్ 2 అప్డేట్. మనకు వార్ 2 నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్గానే ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ మధ్య ఒక యాక్షన్ సీన్ అయితే షూట్ చేశారు. ఈ యాక్షన్ సీన్ మొత్తం ఒక బోట్లో అయితే షూట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనకి ఆలియా భట్ గారి క్యామియో అయితే ఉండబోతుంది. తనకి సపరేట్ ఫిలిం ఒకటైతే అనౌన్స్మెంట్ చేశారు రీసెంట్గానే. మూవీ నేమ్ ఆల్ఫా. చూద్దాం ఇంకెంతమందిని తీసుకొస్తారు. నెక్స్ట్ వన్, విశ్వక్సేన్ గారి లైలా మూవీ. మూవీ నుంచి రీసెంట్గానే మనకి ఒక ప్రీ లుక్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. మనకి లేడీ గెటప్లో ఎలా ఉంటారో మనకి విశ్వక్సేన్ గారు. మీరు ఎలా ఉంటాడు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, అఖండ 2. ఈ మూవీకి సంబంధించి బోయపాటి గారు స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ అనేది మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ మూవీ అయిపోయిన తర్వాత అనేది స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, హిట్ 3. హిట్ ఫ్రాంచైజ్లో ఇది 3rd మూవీ. ఈ మూవీలో మనకి నాని గారు అయితే హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ అనేది త్వరలో అనేది బిగిన్ కాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ అంతా మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్, దేవరా మూవీ. ఈ మూవీ మనకి షూటింగ్ మొత్తం పూర్తిగా అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. మనకి ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అనేది రిలీజ్ అయింది, చాలా బాగుంది. ఇంకా సెకండ్ సాంగ్ అనేది మనకి ఇంకా 10 daysలో అయితే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ వన్, గేమ్ చేంజర్. ఈ మూవీ షూటింగ్ అనేది ఇంకా 15 days అయితే బ్యాలెన్స్ ఉంది. రామ్ చరణ్ గారి షూటింగ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ మూవీ ఇయర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేది బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా మూవీ ఫైనల్ కట్ అనేది కూడా ఇంకా రెడీ కాలేదు. ఈ మొత్తం వర్క్స్ అనేది కంప్లీట్ అవడానికి దాదాపు 3 నెలలు అయితే పడుతుంది. ఇక డిసెంబర్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే మనకి December 20 అనేది మనకి చిరంజీవి గారి ఫిలిం విశ్వంబర అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడు రిలీజ్ చేయరు. ఇక ఈ మూవీని 2025లో అయితే మనం చూడగలం. ఇంకా లాస్ట్ అప్డేట్, కల్కి 2898 పార్ట్ 2.
రీసెంట్గా పెట్టిన మీడియా ఇంటరాక్షన్స్తో నాగేశ్వరం గారు కొన్ని మంచి పాయింట్స్ అయితే రివీల్ చేశారు. వాటి గురించి చెప్పుకుందాం. దీంట్లో ఫస్ట్ వన్, మనకి కల్కి మూవీలో మొత్తం 3 వరల్డ్స్ అయితే చూపించారు. మొదటి కాశీ, ఇంకోటి కాంప్లెక్స్, ఇంకోటి శంబాల. ఇంకా మనకి పార్ట్ 2లో మనకి 4th వరల్డ్ని కూడా మనకి చూపిపోతున్నారంట. ఇంకోటి ఏంటంటే మూవీ సంబంధించి మనకి 25% షూట్ అయితే కంప్లీట్ చేశారంట. ఇంకా మనకి 75% షూట్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ మూవీలో నాని అండ్ నవీన్ పోలిశెట్టి గారిని కెమెరా రోల్ కింద తీసుకుంటారా అంటే, పార్ట్ 1లో నాకు కుదరలేదు, పార్ట్ 2లో కుదిరితే ఎక్కడైనా సెట్ చేస్తాను అని చెప్పారనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.